అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ జేఈ 18th December సెకండ్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ఏ ట్రేడర్ ప్రొఫెసెస్ టు సెల్ ఫ్లోర్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 35%, బట్ డిసానెస్ట్లీ యూజెస్ ఏ weight which is 16% less than weight mentioned on it. Find the overall profit percentage earned by the trader. సో ఒక ట్రేడర్ ఫ్లోర్ని 35% ప్రాఫిట్కి అమ్ముతుంటే అతను ఫాల్టీ వెయిట్ యూజ్ చేసి 16% తక్కువ ఇస్తున్నారు. సో మనల్ని ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే 35% ప్రాఫిట్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ 135 కదా. నౌ 16% తక్కువ ఇస్తున్నారు. సో మనం అమౌంట్ అనేది 100%కి కడుతుంటే అతను మనకి 16% లెస్ చేసి 84%, అంటే 100 క్వాంటిటీకి కడుతుంటే మనము అతను 84 క్వాంటిటీ ఇస్తున్నారు. సో ఇక్కడ ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది, పర్సంటేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయి 84 and 135 అనేది మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో వచ్చింది. సో సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ మైనస్ చేస్తే 135 minus 84 ఈజ్ 51. ఈ 51 అనేది ప్రాఫిట్ అపాన్ కాస్ట్ ప్రైస్, దట్ ఈజ్ 84 into 100. 4 2s 8, 4 1s 4, 425 ఈజ్ 100. సో ఇప్పుడు 25 into 51 అంటే 51ని 50 + 1లా రాసుకోవచ్చు కదా. 25 into 5 is 1250. సో 25 into 1 is 25. 1250 plus 25 అంటే 1275 వస్తుంది. సో ఈ 1275 డివైడెడ్ బై 21. 3 7s 21, 3 4s 12, 3 2s 6, 3 5s 15. అగైన్ 7 1s 7 6 420 కదా. సో సారీ 760 is 420. రిమైనింగ్ 5 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 7 7s 49. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది రౌండ్ ఆఫ్ ద ఆన్సర్ టు ద నియరెస్ట్ హోల్ నెంబర్. మనకి 60.7 వచ్చింది. సో రౌండ్ ఆఫ్ చేస్తే 5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత ఈ వాల్యూ మనకి అప్రాక్సిమేట్గా 61% వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఆన్ ఇంక్రీజింగ్ ఏ నంబర్ బై 50% వీ గెట్ 2880. ద నంబర్ ఈజ్. సో ఒక నంబర్ని 50% ఇంక్రీజ్ చేస్తే మనకి 2880 వస్తుంది. నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 50% అంటే 1/2 కదా. సో 2/1 ఇంక్రీజ్ చేస్తే 3 అవుతుంది. ఈ 3 వాల్యూ అనేది మనకి 2880 అని ఇచ్చారు. 2 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 3 1s 3 9s 27, క్యారీ 1, 3 6 18 into 0. సో ఇప్పుడు 960 into 2 అంటే 2 6 is 12. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. 2 9s 18 + 1 అంటే 19. 1920 is our answer. Option A. Next, the greatest common divisor and least common multiple of two numbers are 12 and 480 respectively, and the numbers are in the ratio 5:8. Find the difference between two numbers. So ikkada common greatest common divisor ante HCF and LCM ఏమో 12 and 480 ఇస్తే మనల్ని 2 numbers రేషియో 5:8 రేషియోలో ఉంటే డిఫరెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B అని తెలుసు కదా, ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. సో ఇక్కడ A అండ్ B రేషియో వచ్చేసి 5x అండ్ 8x రేషియోలో ఉంది. సో ఇప్పుడు LCM వచ్చేసి 480, HCF ఏమో 12, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 into 8 ఈజ్ 40, 40x². ఈ 0 క్యాన్సిల్. 4 1s 4, 4 2s is 8. సో x² వాల్యూ మనకి 12 into 12 వస్తుంది. సో x వాల్యూ ఎంత అయింది, 12 అయింది. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers. సో 8 - 5 ఈజ్ 3. 3 into x అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 3 into x అంటే 3 into 12. 3 into 12 ఈజ్ 36. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సో ఇంత ప్రొసీజర్ సాల్వ్ చేసే కన్నా కూడా మనం ఈజీగా ఇక్కడ ఏబీ వాల్యూ 5x and 8x అని ఇచ్చారు కదా, ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 3x అని వచ్చింది. సో HCF అనేది మనకి ఇక్కడ 12 అని ఇచ్చారు. HCF అంటే 2 numbers-లో ఉండే వాల్యూవే మనకి HCF అయింది కదా. సో 3 into 12 ఈజ్ 36. డైరెక్ట్గా మనము 3 into 12 36 ఆప్షన్ డి అని చెప్పి మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ A and B ఈజ్ 36 years. 4 years ago the age of A was 3 times the age of B. What is the present age of A? సో ప్రెసెంట్ A and B సమ్ వచ్చేసి 36 years అయితే 4 years ago A ఏజ్ అనేది 3 times ఎక్కువ ఉంది B కన్నా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ A అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ A and B రేషియో 4 years ago ఎలా ఉంది. A and B రేషియో 4 years ago B 1 అయితే A వచ్చేసి 3 అయింది. 3:1 రేషియోలో ఉన్నారు. సో ఇప్పుడు 4 years తర్వాత, సో 4 years తర్వాత మనకి ఏమవుతుంది,
ఏకి 4 ఇయర్స్ యాడ్ అవుతుంది, బీకి 4 ఇయర్స్ యాడ్ అవుతుంది కదా. సో యాడ్ అయినాక సమ్ ఎంత వచ్చింది, 36 ఇయర్స్ వచ్చింది. సో ఇప్పుడు మనము 4 ఇయర్స్ బిఫోర్ ఏజ్ సమ్ అనేది ఎంత అని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ 36లో నుంచి 8 మైనస్ చేస్తే 28 వస్తుంది. సో 28 అనేది ఏ ప్లస్ బి ఏజెస్ అనమాట. సో ఇక్కడ రేషియో వచ్చేసి 3:1 ఉంది. సో 3 + 1 చేస్తే 4 యూనిట్స్ వస్తుంది. ఈ 4 యూనిట్స్ అనేది 28 అయితే మనకి ఫస్ట్ ఏ ప్రెజెంట్ ఏజ్ అడిగారు కాబట్టి ఇంటూ 3 చేద్దాం. సో 4 1s 4 7s 28, 7 × 3 అంటే 21. 4 ఇయర్స్ ఏగో ఏ ఏజ్ వచ్చేసి 21 అయితే 4 ఇయర్స్ తర్వాత ఎంత అయింది, 21 + 4 దట్ ఈస్ 25 ఇయర్స్ అనేది ఏ ప్రెజెంట్ ఏజ్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a man sold an article for 360 rupees by first giving D% discount on its market price and then another discount having the same nominal value. If the market price of the article is 2250, then the value of D is. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ 2250 అని చెప్పారు. ఈ మార్కెట్ ప్రైస్ మీద ఫస్ట్ D% డిస్కౌంట్ ఇచ్చారు. అగైన్ సేమ్ నామినల్ వాల్యూ డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ అనేది 360 రూపీస్ అయింది. సో మనల్ని ఈ D వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. D% డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద కదా ఇచ్చేది. సో 2250లో నుంచి 100 మైనస్ D డివైడెడ్ బై 100. అగైన్ 2250లో నుంచి సేమ్ నామినల్ వాల్యూ అన్నారు, అంటే D డివైడెడ్ బై 100. మనం ఇంత డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు మనకి 360 రూపీస్ అయింది. సో ఇక్కడ ఈ0 అండ్ ఈ0 క్యాన్సిల్ అయిపోతే 225 డివైడెడ్ బై 10 అనేది కామన్ తీసుకుంటే 100 మైనస్ ఆఫ్ D ఈజ్ ఈక్వల్ టు 360. సో ఇప్పుడు 5 2s 10, 5 4s 20, 5 5s 25, 9 5s 45, 9 4s 36, E0 as it is. So again 5 1s 5 8s 40. So 100 minus of 2D is equal to 8 into 2 అంటే 16. 2D is equal to 100లో నుంచి 16 మైనస్ చేస్తే 84 వస్తుంది. D వాల్యూ మనకి 2 1s 2 4s 8, 2 2s 4, 42 అనేది మనకి D వాల్యూ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the marks scored by 10 students are given below. The mode of the data is. సో ఇక్కడ 10 స్టూడెంట్స్ మార్క్స్ ఇచ్చారు. మోడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మోడ్ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ వాల్యూ అయితే ఎక్కువ రిపీట్ అయిందో ఆ వాల్యూనే మనకి మోడ్ అయింది అనమాట. సో ఇక్కడ 13 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, 1 టైం 2 టైం. సో 13 మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. 18 ఏమో 1 2 3 టైమ్స్ 18 రిపీట్ అయింది. 14 1 and 2 టైమ్స్ రిపీట్ అయింది. 11 1 టైమే రిపీట్ అయింది. సో మనకి ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయింది 18 కాబట్టి మోడ్ అనేది 18 అయింది. నెక్స్ట్, A and B can do a piece of work in 2 days and 42 days respectively. The number of days required to complete the work if both A and B work together is. సో A వచ్చేసి ఒక పీస్ ఆఫ్ వర్క్ని 2 డేస్లో చేస్తే B ఏమో 42 డేస్ తీసుకుంటుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆ వర్క్ని కంప్లీట్ చేయాలనుకుంటే ఎన్ని డేస్ టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. A ఏమో 2 days, B వచ్చేసి 42 డేస్. ఎల్సిఎం తీసుకుంటే 2 and 42కి మనకి 42 ఎల్సిఎం వస్తుంది కదా. సో 2 × 21 అంటే 42, 42 × 1 ఈజ్ 42. టోటల్ వర్క్ మనకి 42 అయితే ఎఫిషియన్సీ ఇక్కడ చూడండి 21 + 1 ఈజ్ 22. ఈ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది. సో 2 1s 2 2s 4, 2 1s 2, 21/11 వస్తుంది. 21/11 అంటే 11 1s 11, అగైన్ 11 1s 11, రిమైనింగ్ 10 వస్తుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 9, 11 9s ఈజ్ 99. 1.9 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్, if the distance between A and B is 530 km, from A, Namit goes to B with speed of 37 km per hour and return to A with the speed of 77 km per hour. Find the average speed of Namit. సో ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B అనేది 530 కిలోమీటర్స్ అయితే నమిత్ A నుండి Bకి వెళ్ళటానికి 37 స్పీడ్తో వెళ్తున్నారు. అగైన్ B నుండి Aకి రావడానికి 77 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే యావరేజ్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చేసి 2 times of speed 1 into speed 2 divided by speed 1 plus speed 2. సో ఇక్కడ 2 into speed 1 అంటే 37 into 77, 37 plus 77 అంటే 114. సో 2 1s 2 5s 10, 2 7s 14. సో 37 into 77 అంటే 77 అంటే 7 into 11 కదా. సో ఫస్ట్ 37 into 7 చేద్దాం. 7 7s is 49, క్యారీ 4.
7 3 21 ప్లస్ 4 అంటే 25. 259 ఇంటూ 11 చేయాలంటే 1 డిజిట్ని వదిలేసి సేమ్ 259ని యాడ్ చేయాలి ఇక్కడ. సో 9 హ్యాజ్ ఇట్ ఈస్. 9 ప్లస్ 5 అంటే 14, 5 ప్లస్ 3 అంటే 8, ఈ 2 ఇలా తీసుకోవాలి. సో ఇప్పుడు 57 డివైడెడ్ బై 2849 కదా, 57 డివైడెడ్ బై 2849. 57 ఇంటూ, సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ మనకి 4 ఉంది కాబట్టి 4తో చూద్దాం. 57 ఇంటూ 4 ఈస్ 4 7s 28, 4 5s 20 ప్లస్ 2 ఈస్ 22, 228 వచ్చింది. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 56 అండ్ ఈ 9 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. సో ఇప్పుడు 57 ఇంటూ, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ డిజిట్ 4 ఉంది ఆప్షన్ సి అండ్ డిలో. సో మనం 57 ఇంటూ 4 చేస్తే 228 వచ్చింది కదా. సో ఆప్షన్ సి కానీ ఆప్షన్ డి కానీ మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ 57 ఇంటూ, సో ఇక్కడ 5 ఉంది, 5 ఇంటూ 9 చేస్తే మనకి 45 అరౌండ్ వస్తుంది. సో ఇక్కడ 56 ఉంది కాబట్టి 57 ఇంటూ 9 చేయాలి. 9 7s ఈస్ 63, క్యారీ 6, 9 5s 45, 45 ప్లస్ 6 అంటే మనకి 51 వస్తుంది. సో 513 అనేది ఇక్కడ మనకు వస్తుంది. సో ఇక్కడ మనకి 49 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది కదా. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 49 పాయింట్ ఉంది, ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the larger of two supplementary angles is 22 degree more than the smaller angle is. సో 2 angles supplementary angles అయినాయి అంటే θ1 అండ్ θ2 సమ్ వచ్చేసి మనకి 180 డిగ్రీ ఉండాలి. ఇక్కడ 1 యాంగిల్ అనేది అదర్ యాంగిల్ కన్నా 22 డిగ్రీ ఎక్కువ ఉంది అని చెప్పి, సో θ1 ప్లస్ θ2 అనేది θ1 కన్నా 22 డిగ్రీ ఎక్కువ ఉంది అని చెప్పి అన్నారు. సో ఈ సమ్ వచ్చేసి మనకి 180 డిగ్రీ అని ఇస్తే θ1 ప్లస్ θ1 అంటే 2θ1 ఈక్వల్ టు 180 డిగ్రీలో మనం 22 మైనస్ చేస్తే 158 డిగ్రీ వస్తుంది. సో 2 1s 2 7s 14, 2 9s 18. సో θ1 మనకి 79 డిగ్రీ వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. 12 years ago, the age of Reena's mother was 3 times the age of Reena. 2 years hence, the mother's age will be 2 times the age of Reena. Find the ratio of the present ages of Reena and her mother. So 12 years ago, Reena's mother age అనేది Reena ఏజ్కి 3 టైమ్స్ ఉంటుంది. 2 years తర్వాత, ప్రెజెంట్ నుంచి 2 years తర్వాత మదర్ ఏజ్ Reena ఏజ్కి 2 టైమ్స్ ఉంటుంటే ప్రెజెంట్ Reena అండ్ మదర్ ఏజ్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మదర్ అండ్ Reena తీసుకుంటే 12 years బిఫోర్ మనకి 3 టైమ్స్ ఉంటుంది Reena ఏజ్కి మదర్ ఏజ్. సో Reena ఏజ్ 1 యూనిట్ అయితే మదర్ ఏజ్ 3 యూనిట్స్ ఉంటుంది. ప్రెజెంట్ ఏజ్ నుంచి 12 years బిఫోర్, ప్రెజెంట్ నుంచి 2 years తర్వాత ఏజ్ రేషియోస్ 2:1 అవుతుంది కదా, 2:1. సో ఇక్కడ 2 పర్సన్స్ మధ్యన ఏజ్ గ్యాప్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా కానీ. సో 3 - 1 చేస్తే 2 యూనిట్స్ వస్తుంది. ఇక్కడ 2 - 1 అంటే 1 యూనిట్ గ్యాప్ వస్తుంది. సో మనము ఈ వాల్యూని ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. 2 × 2 అంటే 4, 2 × 1 అంటే 2. సో ఇప్పుడు ఏజ్ గ్యాప్ చూడండి, 4 - 2 అంటే 2 యూనిట్స్, కాన్స్టెంట్గా ఉంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ మదర్ ఏజ్ అనేది 3 యూనిట్స్ ఉంది, ఇక్కడ 4 యూనిట్స్ ఉంది. అంటే 1 యూనిట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఆమెకి 14 years టైం పట్టింది. అంటే 1 యూనిట్ అనేది 14 yearsని రిప్రజెంట్ చేస్తుంటే 3 × 14 చేస్తే మనకి ఇయర్ వస్తుంది, మదర్ ఇయర్ అనేది. నెక్స్ట్ 1 × 14 చేయాలి. సో 3 × 14 అంటే 42 కదా, 1 × 14 అంటే 14. సో 42 and 14 అనేది 12 years బిఫోర్ రీనాస్ మదర్ అండ్ రీనాస్ ఏజ్ అనమాట. 12 years తర్వాత ఏమైంది, 42కి మనం 12 యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 54. సో ఈ 14కి 12 యాడ్ చేస్తే 26 వస్తుంది. ఈ ఏజ్ అనేది మనకి ప్రెజెంట్ ఏజ్. సో ఇక్కడ అడుగుతుంది రీనా అండ్ మదర్ ఏజ్ కదా రేషియోస్, మనకి ఇక్కడ ఉంది మదర్ అండ్ రీనాస్ ఏజ్ రేషియో. సో 2 2s 4, 2 7s 14, 2 1s 2 3s 6. సో 27:13 అనేది మదర్ అండ్ రీనా ఏజ్ అయితే రీనా అండ్ మదర్ ఏజ్ రేషియోస్ మనకి 13:27 అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 items of furniture is 16,890 rupees. If their prices are in the ratio 3:5:7, the price of the cheapest item is. సో 3 furniture items ప్రైస్ అనేది మనకి 16,890 అయితే యావరేజ్ ప్రైస్. ఈ 3 furniture items ప్రైస్ రేషియోస్ 3:5:7 రేషియోలో ఉంది. మనని చీపెస్ట్ ఐటమ్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. యావరేజ్ అన్నారు కదా, 3 items యావరేజ్ అంటే 3 × 16890 చేస్తే మనకి సమ్ వస్తుంది. ఈ సమ్ అనేది ఈ రేషియో సమ్కి ఈక్వల్గా ఉండాలి. 3 + 5 is 8, 8 + 7 అంటే 15,
15 ఇంటూ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది చీపెస్ట్ ఐటమ్ అంటే 3 యూనిట్స్ కదా. సో ఇంటూ 3 చేయాలి. 3 1s 3 5s 15, 5 1s 5 3s 15, అగైన్ 5 3s 15, క్యారీ 3, 5 7s 35, 5 8s 40. సో 3 3 7 8 ఇంటూ 3, 8 ఇంటూ 3 అంటే 24 కదా. యూనిట్ డిజిట్ మనకి 4 ఉండాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 4 అనేది మనకు ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి మనకి వాల్యూ ఇచ్చారు. ఫస్ట్ టోటల్ వాల్యూ మనకి 238 ఉంది కదా. ఇందులో నుంచి బార్ లేకుండా ఎంత వాల్యూ ఉంది, 23 ఉంది. సో మైనస్ ఆఫ్ 23 చేయాలి. డివైడెడ్ బై బార్ ఎన్ని డిజిట్స్ మీద ఉంది, 1 డిజిట్. సో 19. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ మీద బార్ లేదు, 1 డిజిట్ మీద లేదు కాబట్టి 1 టైమ్ 0 తీసుకోవాలి. డివైడెడ్ బై టోటల్ వాల్యూ 54 మైనస్ ఆఫ్ 5, బార్ లేకుండా 5 ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ 5 చేయాలి. హోల్ డివైడెడ్ బై ఇప్పుడు బార్ 1 డిజిట్ మీద ఉంది కాబట్టి 1 టైమ్ 9, పాయింట్ తర్వాత 1 డిజిట్ మీద బార్ లేదు కాబట్టి 0 యాడ్ చేసుకోవాలి. సో 238లో నుంచి 23 మైనస్ చేస్తే 215 వస్తుంది, 90. అగైన్ 54లో నుంచి 5 మైనస్ చేస్తే మనకి 49 వస్తుంది, డివైడెడ్ బై 90. సో ఇక్కడ డివైడెడ్ సింబాల్ని మల్టిప్లై సింబాల్లోకి కన్వర్ట్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది రెసిప్రోకల్ అయింది. సో 90 డివైడెడ్ బై 49 వస్తుంది. 90 90 క్యాన్సిల్ అయిపోయి 215 డివైడెడ్ బై 49, 49 4s is 196. సో 49 4s is 196 కాబట్టి రిమైనింగ్ మనకి 19 ఉంటుంది. సో 19 డివైడెడ్ బై 49 is our answer, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇఫ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ P and 125 is 100 then find the value of P. సో ఇక్కడ మనకి మీన్ ప్రపోర్షనల్ P and 125ది 100 అయితే P వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీన్ ప్రపోర్షనల్ అంటే P ఇంటూ 125 అనేది 100 స్క్వేర్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 కదా. 25 4s is 100, 25 5s is 125, 5 1s 5 2s 10 అండ్ ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే మనకి P వాల్యూ అనేది 4 ఇంటూ 20 అంటే 80. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో మనకి θ1 ప్లస్ θ2 అనేది 90 డిగ్రీ అయినప్పుడు సైన్ ఆఫ్ θ1 అనేది కాస్ θ2కి కన్వర్ట్ అయింది. ఇక్కడ సైన్ స్క్వేర్ 63 అన్నారు. సో ఇక్కడ సైన్ స్క్వేర్ 27 అన్నారు. ఈ వాల్యూని మనం కాస్లో కన్వర్ట్ చేయడానికి కాస్ స్క్వేర్ 63 అని రాసుకోవచ్చు కదా, ప్లస్ కాస్ స్క్వేర్ 17 డిగ్రీ అన్నారు. సో ఈ వాల్యూని మనం సైన్లో కన్వర్ట్ చేయాలంటే సైన్ స్క్వేర్ 17 డిగ్రీ అయింది. సో ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఏమైంది, 1 అయింది. ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అండ్ సైన్ స్క్వేర్ ఏ సేమ్ ఫార్ములా కదా. సో కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అంటే అగైన్ 1, ప్లస్ కాస్ స్క్వేర్ 90 అంటే 0. సో ఇప్పుడు 1 + 1 అంటే 2. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ ఇఫ్ ఏ శాలరీ 72% మోర్ దెన్ దట్ ఆఫ్ బి దెన్ హౌ మచ్ పర్సెంట్ ఈస్ బి శాలరీ లెస్ దెన్ దట్ ఆఫ్ ఏ. సో ఏ శాలరీ అనేది బి శాలరీ కన్నా 72% ఎక్కువ ఉంటే బి శాలరీ ఏ శాలరీ కన్నా ఎంత పర్సెంట్ తక్కువ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ అండ్ బి తీసుకుంటే ఏ 100 అయితే బి ఎంత అయింది, 172 అయింది. ఓకేనా. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది, 72 వచ్చింది. మనల్ని అడుగుతుంది లెస్ దెన్ కాబట్టి గ్రేటర్ వాల్యూ తీసుకోవాలి, దట్ ఈస్ 172. ఇక్కడ ఇంటూ 100 ఉంది కాబట్టి 2 zeros యాడ్ చేసుకుందాం. 172 ఇంటూ, సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో చూసుకుంటే ఫస్ట్ డిజిట్ 4 ఉంది కదా. సో 172 ఇంటూ 4 చేద్దాం. 4 ఇంటూ 2 ఈజ్ 8, 17 ఇంటూ 4 అంటే 68. సో మనకి 688 వస్తుంది. 720లో నుంచి 688ని మైనస్ చేస్తే మనకి 32. సో ఇక్కడ వాల్యూ మనకి 320 అని ఉంది. సో 320 డివైడెడ్ బై 172 అంటే ఇప్పుడు 172 ఇంటూ 4 చేస్తే మనకి 688 వచ్చింది కదా, అంటే 4 కన్నా తక్కువ ఉండాలి. సో నెక్స్ట్ డిజిట్ మనకి 4 కన్నా తక్కువ ఉన్నది ఆప్షన్ బిలో కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ ఏ పవర్ 4 డివైడెడ్ బై ఏ పవర్ 9 ఉంది కదా, అంటే ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n అంటే ఏ పవర్ m మైనస్ n అయింది. సో 4 మైనస్ 9 చేస్తే మనకి ఏ పవర్ -5 రావాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ పవర్ -5 అనేది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్ 2 taps can fill a cistern in 2 hours and 51 hours respectively. A third tap can empty it in 51 hours. How long will it take to fill the empty cistern if all of them are open together? సో 2 taps ఉన్నాయి. ఒక ట్యాప్ ఏమో 2 అవర్స్లో సిస్టాన్ని కంప్లీట్గా ఫిల్ చేస్తుంటే ఇంకో ట్యాప్ 51 అవర్స్లో ఫిల్ చేస్తుంది.
థర్డ్ ట్యాప్ ఏమో 51 అవర్స్లో ఎంటీ చేస్తుంది. అయితే ఈ 3 ట్యాప్స్ ఒకేసారి ఆన్లో పెడితే సిస్టాన్ని కంప్లీట్గా ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ 51 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇంకో ట్యాప్ 51 అవర్స్లో ఎంటీ చేస్తుంది కదా. సో ఈ 2 ఎఫిషియన్సీస్ క్యాన్సిల్ అయిపోతే మనకి 2 అవర్స్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఫిల్ అయ్యిద్ది. ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, A, B and C invest sum in the ratio 76:37:52 respectively. If they earn total profit of 3,850 at the end of the year, then what is the difference between the share of B and C? So A, B, C కలిసి ఒక బిజినెస్లో ఈ రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే టోటల్ వాళ్ళకి ప్రాఫిట్ అనేది 3,850 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు మనని అడుగుతుంది ప్రాఫిట్ షేర్లో డిఫరెన్స్ బిట్వీన్ B అండ్ C అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు A, B అండ్ C రేషియోస్ మనకి 76, 37, 52 ఇచ్చారు కదా. యాడ్ చేస్తే 76 + 37, 37 + 52 యాడ్ చేస్తే టోటల్ మనకి 165 వస్తుంది. ఈ 165 వాల్యూ అనేది మనకి 3850 అయితే డిఫరెన్స్ బిట్వీన్ B అండ్ C. సో 52లో నుంచి 37 మైనస్ చేస్తే మనకి 15 వస్తుంది. 15 ones 15, 15 ones 15, again 15 ones 15, 11 ones, 11 3s 33, 11 5s 55. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 350 రూపీస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద ఏజ్ ఆఫ్ సమ్ స్టూడెంట్స్ ఈజ్ గివన్ ఇన్ ఇయర్స్ యాజ్ 22, 23, 26, 28, 24, 29, 23, 27, 25 and 21. ద మీడియన్ ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్. సో సమ్ స్టూడెంట్స్ ఏజ్ ఇచ్చారు మనని మీడియన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీడియన్ అంటే మనకి మిడిల్ వాల్యూ కదా. సో ఇక్కడ ఇచ్చిన డేటాని ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం. ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ 21. నెక్స్ట్ 21 తర్వాత 22 ఉంది, 22. నెక్స్ట్ 23 2 టైమ్స్ వచ్చింది. సో 2 times 23. నెక్స్ట్ 24, నెక్స్ట్ 25, 26, 27, 28, 29. సో సేమ్ 27, 28, 29. ఇప్పుడు మిడిల్ వాల్యూ అంటే టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 వాల్యూస్ ఉన్నాయి. సో మిడిల్ అనేది మనకి ఈ 2 వాల్యూస్ అవుతాయి అనమాట. 24 + 25 డివైడెడ్ బై 2 చేయాలి. 24 + 25 అంటే 49. 49 డివైడెడ్ బై 2 అంటే 2 ones, 2 2s 4, 2 4s 8, 0.0 తీసుకుంటే 2 5s 10. 24.5 అనేది మనకి మీడియన్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 at 5.25% per annum rate of interest for the period from 4 February 2024 to 5 April 2024. సో ఇక్కడ మనని సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ 4,000 ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.25 అన్నారు, అండ్ టైం పీరియడ్ 4 February 2024 నుంచి 5th April 2024 అన్నారు. సో ఇక్కడ ఫిబ్రవరి తర్వాత నెక్స్ట్ వచ్చేది మార్చ్ కదా. ఫిబ్రవరిలో మనకి 29 డేస్ ఉంటాయి. బికాస్ 2024 ఈజ్ ఏ లీప్ ఇయర్ కాబట్టి ఫెబ్లో 29 డేస్ ఉంటాయి. 29లో నుంచి 4 మైనస్ చేస్తే మనకి 25 డేస్, ప్లస్ మార్చ్లో 31 డేస్ కదా, 31 ప్లస్ ఇక్కడ 5 April దాకా అన్నారు అంటే 5 డేస్. టోటల్ యాడ్ చేస్తే మనకి 61 డేస్ వస్తుంది. టైం పీరియడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి 61 డివైడెడ్ బై 1 ఇయర్లో మనకి 365 డేస్ ఉంటాయి. కానీ ఇక్కడ లీప్ ఇయర్ కాబట్టి 366 డేస్ వస్తాయి. 61 ones 61 6. సో టైం పీరియడ్ మనకి 1/6 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫార్ములా ఈజ్ SI = PTR/100 కదా. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏమో 4,000 అని ఇచ్చారు, టైం పీరియడ్ 1/6, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.25% డివైడెడ్ బై 100. సో ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 2 2s is 4, 2 3s 6, 3 1s 3 క్యారీ 2, 3 7s 21, 3 5s 15. సో 1.75 into 20 అంటే 17.5 into 2, that is 35. Option C is our answer. Next, a shopkeeper bought an article for 740 rupees. At what price should he sell the article to make 30% profit? సో షాప్కీపర్ 740 రూపీస్కి ఆర్టికల్ని తెస్తే అతను ఎంత కమ్మితే 30% ప్రాఫిట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 30% ప్రాఫిట్ రావాలంటే కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ మనకి 130 అవ్వాలి. సో ఈ 100 వాల్యూ క్వశ్చన్లో 740 అని ఇచ్చారు. 130 అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 ఈ 0 అండ్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 74 into 13 ఉంటుంది. అంటే 4 into 3 చేస్తే మనకి 12 వస్తుంది కదా. యూనిట్ డిజిట్ మనకి 2 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 2 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 962 రూపీస్. నెక్స్ట్,
If a 3210 meter long train crosses a pole in 107 seconds, then find the time taken by the train to cross a 150 meter long platform. సో ఇక్కడ ట్రైన్ లెంత్ ఇచ్చారు అండ్ ఈ లెంత్ ఉన్న ట్రైన్ పోల్ని క్రాస్ చేయడానికి 100 సెకండ్స్ టైం తీసుకుంటుంటే ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ట్రైన్ పోల్ని క్రాస్ చేస్తుందంటే ట్రైన్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా మనం. డిస్టెన్స్ బై టైం, దట్ ఈస్ డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్. సో 3210 డివైడెడ్ బై టైం 107 చేస్తే 107 ఇంటూ 3 ఈస్ 321. సో E0 హ్యాజ్ ఇట్ ఈస్. సో స్పీడ్ మనకి ఇక్కడ 30 మీటర్ పర్ సెకండ్ అని వచ్చింది. ఇప్పుడు మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది 150 మీటర్ లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి. ఆల్రెడీ ట్రైన్ లెంత్ అనేది 3210 ఉంది. సో ఈ లెంత్కి 150 యాడ్ చేస్తే మనకి 3360 వస్తుంది. టోటల్ లెంత్ డివైడెడ్ బై స్పీడ్ 00 క్యాన్సిల్, 3 1s 3, అగైన్ 3 2 6. సో 112 సెకండ్స్ టైం తీసుకుంటుంది అనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్. సో మనకి ఇక్కడ 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్స్ని వెరిఫై చేద్దాము. ఫస్ట్ ఈక్వేషన్ 2x మైనస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 8 కదా. ఈ ఈక్వేషన్ని వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏ, ఎక్స్ వాల్యూ -1/3 అన్నారు. సో 2 ఇంటూ -1/3 అంటే -2/3 మైనస్ ఆఫ్ y is 6. సో -6 ప్లస్ z అంటే 14/3. ఈ వాల్యూ మనకి 8కి ఈక్వల్గా ఉండాలి. సో -2/3 ప్లస్ 14/3 అంటే 12/3 మైనస్ ఆఫ్ 6. 3 1s 3 4s. సో 4లో నుంచి -6 సబ్ట్రాక్ట్ చేస్తే -2 వస్తుంది. 2 అనేది 8కి ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ బి. ఆప్షన్ బిలో ఎక్స్ వాల్యూ -6 ఉంది. సో -6 ఇంటూ 2 ఈజ్ -12 మైనస్ ఆఫ్ -14/3 ఉంది. సో ప్లస్ 14/3. జెడ్ వాల్యూ అనేది మనకి ఇక్కడ 1/3 అని ఇచ్చారు. సో 14 ప్లస్ 1 అంటే 15, 15/3 అండ్ ఇక్కడ -12 అని ఉంది. సో 3 1s 3 5s, -12 ప్లస్ 5 ఈజ్ -7. -7 మనకి 8కి ఈక్వల్ కాదు కదా. సో ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ సి, ఎక్స్ వాల్యూ 2/3 అన్నారు. సో 2 ఇంటూ 2 ఈజ్ 4, 4/3 మైనస్ ఆఫ్ -6 ఈజ్ +6 ప్లస్ జెడ్ ఈజ్ 14/3. 14 ప్లస్ 4 ఈజ్ 18, 18/3 ప్లస్ 6. 18/3 ప్లస్ 6 అంటే 6 3 ఈజ్ 18 కదా. 18 అంటే 18 ప్లస్ 18 ఈజ్ 36/3. 3 1s 3 2s. సో 12 అనేది మనకి 8కి ఈక్వల్ కాదు కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగ్. సో ఇక్కడ 3 ఆప్షన్స్ రాంగ్ అయినాయి అంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అయింది. సో ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఎక్స్ వాల్యూ 6 కాబట్టి 2 ఇంటూ 6 ఈజ్ 12 మైనస్ ఆఫ్ వై ఈజ్ 14/3 అండ్ జెడ్ ఈజ్ 2/3. సో ప్లస్ 2/3 -14/3 ప్లస్ 2/3 అంటే ఇక్కడ -14 ప్లస్ 2 అంటే -12/3 అండ్ 12. 3 1s 3 4s 12. 12లో నుంచి -4 చేస్తే 8 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, if at same rate of interest in 2 years the simple interest is 56 rupees and compound interest is 58 rupees, then what is the principal? సో ఇక్కడ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 56 రూపీస్ వస్తుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 58 రూపీస్ వస్తుంది. సో ప్రిన్సిపల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ ఇయర్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ 56 అయితే 1 ఇయర్ ఎంత ఉంటుంది, 28 వస్తుంది. సెకండ్ ఇయర్ కూడా 28. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఈక్వల్గా ఉంటుంది బికాస్ సమ్ మీద ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే సమ్ మీద ఇంట్రెస్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ వచ్చే ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అందుకని మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్కి ఎంత ఉంది, 2 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఇయర్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా 28 రూపీస్ వస్తుంది. సెకండ్ ఇయర్ సేమ్ ఈ 28 రూపీస్ ప్లస్ 28 రూపీస్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి ఎక్స్ట్రా 2 రూపీస్ వచ్చింది కదా, ఈ 2 రూపీస్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి, 28 రూపీస్కి 2 రూపీస్ యాడ్ అవుతుంది. అంటే 2 రూపీస్ ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అపాన్ 28 అయితే 100 అయితే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 2 1s 2 2 4s 8, 2 7s 14, 2 5s 10, E0 హ్యాజ్ ఇట్ ఈస్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 50/7 ఉంది. మనల్ని ప్రిన్సిపల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 కదా. సో ఇక్కడ ప్రిన్సిపల్ మనకు తెలియదు, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 56 అన్నారు 2 ఇయర్స్కి. సో
సో 56 P ఇంటూ 2 ఇయర్స్కి 56 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 50/7 హోల్ డివైడెడ్ బై 100. సో 50 1s 52 is 100. ఈ టూ క్యాన్సిల్ అయిపోతే ప్రిన్సిపల్ అమౌంట్ మనకి 56 ఇంటూ 7 వస్తుంది. 7 ఇంటూ 6 is 42 కదా. యూనిట్ డిజిట్ మనకి 2 ఉంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 2 అనేది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 392. నెక్స్ట్, ద సైరన్స్ ఆఫ్ 3 companies sound together initially and then continue to sound at intervals of 12 minutes, 16 minutes and 20 minutes respectively over a period of 16 hours and 12 minutes from the time they first sound together. How many times will they sound simultaneously? సో 3 companies సైరన్ అనేవి ఫస్ట్ టైము ఒకేసారి ర్యాంగ్ అవుతాయి. అయితే ఆ తర్వాత నుంచి ఒక కంపెనీ సైరన్ ఏమో 12 minutesకి ఒకసారి, నెక్స్ట్ కంపెనీ 16 minutesకి ఒకసారి, ఇంకో కంపెనీ సైరన్ ఏమో 20 minutesకి ఒకసారి ర్యాంగ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది 16 hours 12 minutesలో ఎన్నిసార్లు ఇవి 3 కలిసి ఒకేసారి ర్యాంగ్ అవుతాయో మనకి ఆ కౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ 12 minutesకి ఒకసారి, 16 minutesకి అండ్ 20 minutesకి అన్నారు కదా. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 12కి, 16కి, 20కి. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 4 × 3 12 కదా. నెక్స్ట్ 4 × 4 16, 4 × 5 20. సో 4 ఈజ్ ఎల్సిఎం, 3 × 4 12, 12 × 5 ఈజ్ 60, 6 × 4 ఈజ్ 24. 240 అనేది మనకి ఎల్సిఎం వచ్చింది. అంటే 240 minutesకి ఒకసారి 3 bells అనేవి, 3 sirens అనేవి ఒకేసారి ర్యాంగ్ అవుతాయి అనమాట. 240 minutes అంటే అవర్స్లో కన్వర్ట్ చేస్తే డివైడ్ బై 60 చేయాలి. సో 6 4s ఈజ్ 24. 4 hours ఒకసారి ర్యాంగ్ అవుతాయి. సో 4 hours ఒకసారి ఈ బెల్స్ అన్నీ కలిపి ఒకేసారి ర్యాంగ్ అవుతాయి. 16 hours 12 minutesలో ఎన్నిసార్లు ర్యాంగ్ అవుతాయో ఫైండ్ అవుట్ చేయాలి. 16 hours డివైడెడ్ బై 4 hours, 4 1s 4 4s 16. సో 4 times మనకి ఈ బెల్స్ అనేవి ఒకేసారి కలిపి ర్యాంగ్ అవుతాయి 16 hoursలో. సో ఇక్కడ 4 times అనేది మనకి 16 hoursలో అన్నారు. ఫస్ట్ ఇక్కడ మనకి ఇనీషియల్లీ ఒకసారి ర్యాంగ్ అవుతుంది అని చెప్తున్నారు కదా. సో ఆ 1 time కూడా యాడ్ చేస్తే టోటల్ 5 times అనేది మనకి కౌంట్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 9 numbers is 17 and 1 number is removed, the average of the remaining 8 numbers becomes 15. What is the value of the removed number? సో 9 numbers యావరేజ్ 17 అయితే 1 number రిమూవ్ చేసినాక 8 numbers ఉంటాయి. ఆ 8 numbers యావరేజ్ 15 అని ఇచ్చారు. వాల్యూ ఆఫ్ ద రిమూవ్డ్ నెంబర్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. 9 numbers యావరేజ్ 17, 8 numbers యావరేజ్ 15. సో రిమూవ్ చేసిన నంబర్ మనం ఎక్స్ అని అనుకుంటే ఈ ఎక్స్ ఇప్పుడు యావరేజ్ అనేది మనకి ఏమవుతుంది, ఎక్స్ని రిమూవ్ చేసినాక యావరేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. బికాస్ ఎక్స్ వాల్యూ అనేది 17 కన్నా ఎక్కువ ఉంటుంది. యావరేజ్ కన్నా ఎక్కువ వాల్యూని ఈ ఎక్స్ తీసుకొని వెళ్ళిపోతుంటే మనకి యావరేజ్ డిక్రీజ్ అవుతుంది. సో 17 ప్లస్ ఎంత వాల్యూ చూద్దాం. సో ఇక్కడ యావరేజ్ ఎంత డిక్రీజ్ అయింది, 2 డిక్రీజ్ అయింది. ఎన్ని నంబర్స్ మీద 2 డిక్రీజ్ అయింది, 8 numbers మీద. అంటే 8 × 2 చేస్తే 16. సో యావరేజ్ ప్లస్ ఈ 16 చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది 33. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ని మనము 9 × 17 అంటే 153 కదా. నెక్స్ట్ 8 × 15 అంటే 120. 153లో నుంచి 120 మైనస్ చేస్తే 33. ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే యావరేజెస్ క్వశ్చన్లో ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే మనకి ఈ మెథడ్ యూస్ఫుల్. కొన్ని క్వశ్చన్స్లో మనకి 2 numbers యాడ్ చేస్తున్నాము లేదా 3 numbersని రిమూవ్ చేస్తున్నామని ఇస్తారు కదా. అలాంటి క్వశ్చన్కి ఈ కాన్సెప్ట్ అనేది చాలా యూస్ఫుల్ అయింది. సో ఈ కాన్సెప్ట్ని నేర్చుకోండి. నెక్స్ట్, ఇఫ్ 546 apples were distributed among Neeraj, Vidya, Mohan in the ratio 1:6, 1:2 and 1:3, how many apples did the Mohan get? సో మనకి నీరజ్కి, విద్యాకి, మోహన్కి 1:6, 1:2, 1:3 రేషియోలో యాపిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే మోహన్కి ఎన్ని యాపిల్స్ వచ్చినాయో ఫైండ్ అవుట్ చేయాలి. 1/6 అంటే మనము రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ 6ని క్లోజ్ చేసేసి రిమైనింగ్ 2 × 3 చేయాలి. 2 × 3 అంటే 6. నీరజ్ రేషియో 6 వచ్చింది. నెక్స్ట్ విద్య 1/2 కదా, 2ని క్లోజ్ చేసేస్తే రిమైనింగ్ 6 and 3 ఉంటుంది. 6 × 3 ఈజ్ 18. నెక్స్ట్ మోహన్ని ఫైండ్ చేయాలంటే 3ని క్లోజ్ చేసేస్తే ఇక్కడ 2 ఉంది. సో 6 × 2 అంటే 12 వస్తుంది. సో 6 1s 6 3s 6 2s 1:3:2 రేషియోలో ఉన్నారు నీరజ్, విద్య అండ్ మోహన్. 3 + 1 ఈజ్ 4, 4 + 2 ఈజ్ 6. 6 units మనకి క్వశ్చన్లో 546 అని ఇచ్చారు. మోహన్ షేర్ ఎంత, సో ఇంటూ 2 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 2 1s 2 3 6, 3 1s 3 1s 3 క్యారీ 2, 3 8s 24, 3 2 6. సో మోహన్కి 182 యాపిల్స్ వచ్చినాయి అనమాట. సో
ఇక్కడ ఆప్షన్స్ అనేవి రాంగ్ ఉన్నాయి. 182 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్ ఆఫ్ ఫర్నిచర్ ఈజ్ 16,830 రూపీస్. ఇఫ్ ద ప్రైజెస్ ఆర్ ఇన్ ద రేషియో 3:5:7, ద ప్రైస్ ఆఫ్ ద చీపెస్ట్ ఐటమ్ ఈస్. సో 3 ఫర్నిచర్ ఐటమ్స్ యావరేజ్ వచ్చేసి 16,830 అయితే ప్రైస్ రేషియోస్ మనకి 3:5:7 అని ఇచ్చారు. చీపెస్ట్ ఐటమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే 3 యూనిట్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఆఫ్ 3 ఐటమ్స్ అంటే 3 × 16830 సమ్ అయింది. ఈ సమ్ మనకి రేషియో సమ్కి ఈక్వల్గా ఉండాలి. 3 + 5 + 7 అంటే 15 ఇంటూ 3 యూనిట్స్ని ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 3 1s, 3 5s 15, 5 1s, 5 3s 15, అగైన్ 5 3s 15, 5 6 30 అండ్ 5 6 30. 3 3 6 6 ఇంటూ 3 వచ్చింది. 6 ఇంటూ 3 అంటే 18 కదా. యూనిట్ డిజిట్ మనకి 8 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి యూనిట్ డిజిట్ 8 అనేది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి DE is parallel to AC, where D and E are the points on sides AB and BC respectively. If BD is 8 cm and AD is 7, then what is the ratio of the area of triangle BDE to the trapezium ADEC? సో ఇప్పుడు ఫస్ట్ ఒక ట్రయాంగిల్ని తీసుకుందాము. ఈ ట్రయాంగిల్ ABC అని చెప్పి మార్క్ చేసుకుంటే ఇప్పుడు మనకి DE అనేది ఏసీకి ప్యారలల్ అన్నారు. సో DE పాయింట్స్ AB అండ్ BC మీద ఉన్నాయి. AB మీద D అండ్ BC మీద ఈ పాయింట్. ఈ DE అనేది ఏసీకి ప్యారలల్. సో ఇప్పుడు BD లెంత్ 8 సెంటీమీటర్స్ అన్నారు, AD లెంత్ 7 సెంటీమీటర్స్ అన్నారు. మనల్ని ఏరియా ఆఫ్ BDE అండ్ ట్రెపీజియం DECAది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ లైన్ రేషియోస్ చూడండి. ఇక్కడ ట్రయాంగిల్ BDE అండ్ ట్రయాంగిల్ ABC తీసుకుంటే ట్రయాంగిల్ BDEది లైన్ రేషియో BD సైడ్ వచ్చేసి 8 రేషియోలో ఉంటే AB లెంత్ వచ్చేసి మనకి 8 + 7 దట్ ఈస్ 15 రేషియోలో ఉంది. సో ఇక్కడ సైడ్ రేషియో 8:15 అయితే ఏరియా రేషియో ఏమైంది, స్క్వేర్ చేయాలి. 8 స్క్వేర్ అండ్ 15 స్క్వేర్ దట్ ఈస్ 64:225 రేషియోలో ఉంది. సో మనము ఈ ABC ట్రయాంగిల్లో నుంచి BDE ట్రయాంగిల్ని సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి ట్రెపీజియం వస్తుంది కదా. సో 64:225లో నుంచి 64ని మైనస్ చేస్తే 161. సో మనకి రేషియో ఆఫ్ BDE టు ట్రెపీజియం ఈ 64:161. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్పియర్ ఈజ్ 191 cm². ఇట్స్ రేడియస్ ఈజ్. సో ఇక్కడ హెమిస్పియర్ టోటల్ సర్ఫేస్ ఏరియా 191 అని చెప్పించారు. రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఈజ్ 3πr². ఈ వాల్యూ 191 అయితే సో r² ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి r ఈజ్ ఈక్వల్ టు √191. ఇక్కడ 3π ఉంది కదా, డివైడెడ్ బై 3 ఇంటూ π అంటే 22/7. సో ఇంటూ 22 అండ్ ఇక్కడ మల్టిప్లై 7 చేయాలి 22/7 కాబట్టి. సో √7 × 1 ఈజ్ 7, 7 9s ఈజ్ 63, 7 1s 7 + 6 దట్ ఈస్ 13. 1337 డివైడెడ్ బై 22 ఇంటూ 3 అంటే 66. సో √1337 divided by 66 is our answer. Option C. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.